హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్పాటింగ్ ఎర్రర్స్ చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇవి స్పాటింగ్ ఎర్రర్స్ అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఏంటి, యూ మస్ట్ ఎయిదర్ బి రెగ్యులర్ విత్ యువర్ స్టడీస్ అండ్ స్టడీ ఫర్ లాంగర్ పీరియడ్ బిఫోర్ ద ఎగ్జామ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. యూ మస్ట్ ఎయిదర్ బి రెగ్యులర్ విత్ యువర్ స్టడీస్ అండ్ స్టడీ ఫర్ లాంగర్ పీరియడ్స్ బిఫోర్ ద ఎగ్జామ్. ఇక్కడ ఏమంటున్నారు, మనం రెగ్యులర్గా అన్నా చదవాలి. ఇప్పుడు రెగ్యులర్గా చదవకపోతే ఎగ్జామ్ ముందు చాలా సేపు చదవాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంటే ఇదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. సో మనకి రెండు విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో అలాంటి అప్పుడు మనకి ఎయిదర్ ఆర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అనేవి ఏంటి, కోరిలేటివ్ కంజంక్షన్స్. కంజంక్షన్ అంటే ఏంటి, టూ డిఫరెంట్ టర్మ్స్ని కానీ టూ డిఫరెంట్ థింగ్స్ని కానీ మనం కంపేర్ చేసినప్పుడు, వాటి మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం ఈ ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ యూజ్ చేస్తాం. ఎయిదర్ ఆర్ అన్నప్పుడు ఏంటి, అది కానీ ఇది కానీ. నెయిదర్ నార్ అన్నప్పుడు ఏంటి, అది కాదు ఇది కాదు. అలాంటి కండిషన్లో మనం ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ యూజ్ చేస్తాం. సో మనకి ఇది చాలా చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఎయిదర్కి ఆర్ వస్తుంది. సో ఇక్కడ ఎండ్ అనేది రాదు. సో ఈ ఎండ్ ప్లేస్లో మనకి ఆర్ అనేది వస్తుంది. సో you must either be regular with your studies or study for longer period before the exams. నువ్వు నీ స్టడీస్లో నువ్వు రెగ్యులర్గా అన్నా ఉండాలి, లేదంటే నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అనేవి కోరిలేటివ్ కంజంక్షన్స్. అండ్ అనేది కంజంక్షన్. ఈ కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్ ఫర్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ సిట్యుయేషన్ దట్ ఎగ్జిస్ట్ టుగెదర్. రెండు మనం యూజ్ చేసేటప్పుడు ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది కాదు ఇది కాదు. కానీ ఎండ్ యూజ్ చేసినప్పుడు రెండింటి గురించి మనం మాట్లాడుతున్నట్టు. సో ఇక్కడ ఏంటి, ఎయిదర్ ఆర్, ఈ ఎండ్ ప్లేస్లో ఆర్ అనేది ఎర్రర్. సో మన ఆన్సర్ ఏంటి, 3. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఎర్రర్ థర్డ్ పార్ట్లో ఉంది. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, either రమేష్ could not come or he did not want to. అంటే ఇక్కడ either or. నెక్స్ట్, ఐఎమ్ గోయింగ్ టు బై either ఏ కెమెరా ఆర్ ఏ డివిడి విత్ ద మనీ. నా దగ్గర ఉన్న మనీతో నేను either కెమెరా అన్నా కొంటాను, లేదంటే డివిడి అన్నా కొంటాను. ఇక్కడ ఎండ్ పెట్టామనుకోండి, ఈ either తీసేసి ఇక్కడ ఎండ్ పెడితే ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు బై ఏ కెమెరా అండ్ ఏ డివిడి విత్ ద మనీ. అంటే నేను కెమెరా కొంటాను, డివిడి కొంటాను. ఎయిదర్ ఆర్ అంటే కెమెరా కానీ డివిడి కానీ ఏదో ఒక్కటే కొంటాను. ఎండ్ అంటే రెండు టుగెదర్. ఈ రెండు కొన్నప్పుడు మనం ఎండ్ అనేది యూజ్ చేస్తాం. అది కానీ ఇది కానీ అన్నప్పుడు ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ. అది కాదు ఇది కాదు అన్నప్పుడు నెయిదర్ వస్తుంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు బై ఎయిదర్ ఏ స్కూటర్ ఆర్ ఏ మోటార్ సైకిల్. అంటే నేను మోటార్ సైకిల్ అన్నా కొంటాను, లేదంటే స్కూటర్ అన్నా కొంటాను. నెక్స్ట్, డూ ఇట్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. స్లోగా చెయ్యి, కేర్ఫుల్గా చెయ్యి. అంటే రెండు పనులు మనం చేయాలి. సో అందుకని అండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, షీ కేమ్ ఇన్ అండ్ టుక్ హర్ కోట్ ఆఫ్. ఆమె లోపలికి వచ్చింది, తర్వాత కోట్ అనేది తీసింది. సో ఇక్కడ కూడా మనం రెండు పనుల గురించి మాట్లాడుతున్నాం. సో అందుకని ఎండ్ వస్తుంది. ఏదో ఒకదాని గురించి మాట్లాడినప్పుడు ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద న్యూ taxation rates announced by the government are bound to affect the export sector. The new taxation rates announced by the government are bound to affect the export sector. The new taxation rates అంటే ఇది మొత్తం ఒక
విషయం గురించి మనం మాట్లాడుతున్నాం, పర్టికులర్ విషయం గురించి. సో ది అనేది వస్తుంది. సో ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. అనౌన్స్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది. బై ద ఇది ప్లూరల్లో ఉంది. ద టాక్సేషన్ రేట్స్ అనేది ప్లూరల్లో ఉంది. సో ఆర్ వస్తుంది. ఇక్కడ వర్బ్ అనేది ఆర్ వస్తుంది. ఓకే. ద గవర్నమెంట్, ఎందుకంటే పర్టికులర్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాము. సో ద ఎక్స్పోర్ట్ సెక్టర్, పర్టికులర్ ఎక్స్పోర్ట్ సెక్టర్ గురించి చెప్తున్నాం. సో మనకు ఉన్నది ఇంకోటి ఏంటి, ఎఫెక్ట్. నేను కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అని కొంత సిరీస్ చేస్తున్నాను. సో అక్కడ మనకి ఈ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎఫెక్ట్ అంటే ఏంటి. ఎఫెక్ట్ అంటే ఏంటి, టు మేక్ సంథింగ్ హ్యాపెన్, టు బ్రింగ్ అబౌట్. అంటే ఒక పని జరిగినప్పుడు ఆ పని జరిగేలాగా చూడడం. టు మేక్ సంథింగ్ హ్యాపెన్ అంటే అతను నన్ను ఎఫెక్ట్ చేయడం వల్ల నేను ఆ పని చేశాను. ఎఫెక్ట్ అంటే ఏంటి, ఏఎఫ్ఎఫ్ఈసిటి. ఎఫెక్ట్ అంటే ఏంటి, టు ప్రొడ్యూస్ ఏ చేంజ్. ఉన్నదాన్ని మార్పు చేసినప్పుడు మనం ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏ ఎఫెక్ట్ అని యూజ్ చేస్తాం. ఏదన్నా పని జరగాలంటే ఎఫెక్ట్ అని, ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దీస్ చేంజెస్ విల్ గివ్ అస్ ద పవర్ టు ఎఫెక్ట్ చేంజ్. అంటే ఏంటి, చేంజ్ చేయడానికి సంబంధించిన పని జరిగేలాగా చూస్తాం. ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్. యువర్ ఒపీనియన్ విల్ నాట్ ఎఫెక్ట్ మై డెసిషన్. అంటే ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అంటే నీ డెసిషన్ వల్ల నాలో మార్పు అనేది ఏమీ రాదు, నా ఒపీనియన్లో మార్పు అనేది ఏమీ రాదు. అలాంటప్పుడు ఏఎఫ్ఎఫ్ఈసిటి, నువ్వేమి నాలో చేంజ్ అనేది తీసుకురాలేవు అన్నప్పుడు ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ద బయింగ్ పవర్ ఆఫ్ ద డాలర్. అంటే చేంజ్ తీసుకొస్తుంది. ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటి, మనం కొనే శక్తి అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఏఎఫ్ఎఫ్ఈసిటిఎస్ ఎఫెక్ట్స్. నెక్స్ట్, ద రిపోర్ట్ షోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ ఆన్ పీపుల్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఈఎఫ్ఎఫ్ఈసిటి అంటే రిపోర్ట్ వల్ల ఏదో జరిగింది. ఏం జరుగుతుందంట, నాయిస్ ఆన్ పీపుల్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ద రిపోర్ట్ షోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ ఆన్ పీపుల్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్లో జరిగే నాయిస్ వల్ల పీపుల్కి కొంత ఏదో జరుగుతుంది, ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అంటే ఈఎఫ్ఎఫ్ఈసిటి. సో దీని గురించి నెక్స్ట్ మనం కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ సిరీస్లో ఇంకా డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఎఫెక్ట్ ప్లేస్లో ఎఫెక్ట్ అనేది రావాలి. సో మన ఆన్సర్ ఏంటి, థర్డ్ పార్ట్లో ఎర్రర్ అనేది ఉంది. సో ఆ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనేవి సరదాగా మేము పెట్టట్లేదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవే మెయిన్ స్పాటింగ్ ఎర్రర్స్లో చాలా కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ అన్నమాట. సో అవి కనుక మనకు క్లారిటీ వచ్చిందంటే కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అండ్ ఎర్రర్ డిటెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్, these days job opportunities are not as better as those used to be in the early 90s. These days ఇప్పుడు రోజుల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇది ప్లూరల్, ఆర్ వస్తుంది. ఓకే. నాట్ యాజ్ బెటర్ యాజ్. ఓకే, మనకి చదువుతున్నప్పుడు కరెక్టే అని అనిపిస్తుంది, దాంట్లో ఏం మిస్టేక్ ఉందో నెక్స్ట్ చూద్దాం. యాజ్ those used to be in the early 70s. As those used to be in the early 70s. అంటే 70s లో ఉన్నప్పుడుతో పోలిస్తే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి అంత బెటర్గా లేవు, అప్పుడున్నంత బెటర్గా అయితే లేవు. అండ్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో యూజ్డ్ టు బి అంటే అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, అలా ఈ ఫ్రేజెస్ అన్నమాట. సో వాటికి ఒక పర్టికులర్ మీనింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం యాజ్ బెటర్ యాజ్ అనేది మనకి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్
అంటే పాజిటివ్ డిగ్రీలో ఉండాలి మనకి. యాజ్ ప్లస్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అనేది ఉండాలి. గుడ్, బెటర్, బెస్ట్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ అన్ని మనం ఆ సెంటెన్సెస్ లో యూజ్ చేస్తాం. ఏంటి? సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో. సో వాటిలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. ఎందుకంటే యాజ్ ప్లస్ ఇక్కడ మనకి పాజిటివ్ డిగ్రీ అనేది ఉండాలి. పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. అది ఒక ఫార్మాట్ అన్నమాట. సో పాజిటివ్ డిగ్రీ ఏంటి ఇక్కడ మనకి? గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ. బెటర్ అనేది కంపేర్ చేస్తున్నాం అంటే టూ థింగ్స్ ని కంపేర్ చేసినప్పుడు మనం బెటర్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బెస్ట్ అనేది ఇంకా సూపర్లేటివ్ అంటే ఆ టూ థింగ్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు బెస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ టూ థింగ్స్ ని కంపేర్ చేస్తున్నాం అంటే అప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్ ని ఇప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్ ని కంపేర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ యాజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి పాజిటివ్ డిగ్రీయే రావాలి. సో ఇక్కడ బెటర్ బదులు గుడ్ అనేది రావాలి. పాజిటివ్ డిగ్రీ వచ్చింది యాజ్ ఉన్నప్పుడు మాత్రం యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. శ్యామ్ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ రామ్ అంటే రామ్ ఎంత రిచ్ శ్యామ్ కూడా అంతే రిచ్. హీ డస్ నాట్ ఓన్లీ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ సిస్టర్. ఇక చూడండి, హీ డస్ నాట్ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ సిస్టర్. వాళ్ళ చెల్లి ఆడదు, అతను ఆడడు. సో అలాంటి మనం ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. సో యాజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ డిగ్రీ అనేది రావాలి. సో మనకి ఈ క్వశ్చన్ లో ఎర్రర్ ఏంటి? పార్ట్ 1 లో మనకి ఎర్రర్ అనేది ఉంది. సో యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ అనేది ఫార్మాట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ స్పాటింగ్ ఎర్రర్స్ అంటే మనకి రూల్స్ అనేది గుర్తుండాలి. ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రూల్స్ ఫ్రేమ్ అయిపోయి ఉన్నాయి. అవి జస్ట్ మనం నేర్చుకొని ఐడెంటిఫై చేయడం వరకే. అది ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే ప్రాక్టీస్ వల్లే ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యు ఆర్ యాజ్ ఫ్యాట్ యాజ్ యువర్ ఫాదర్. మీ నాన్నగారు ఎంత లావుగా ఉన్నారు నువ్వు కూడా అంతే లావుగా ఉన్నావు. ఇక్కడ చూడండి, హీ డస్ నాట్ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ సిస్టర్. అతను ఆడడు, ఆమె ఆడదు. నెక్స్ట్ when viewed with this point of view, the entire episode assumes a different color altogether. ఈ పాయింట్ నుంచి చూస్తే మొత్తం అంతా ఎలా కనిపిస్తుందంటే assumes a different color altogether. మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్ గా ఉంది, ఏదో కొంచెం తేడాగా ఉంది. సో ఇక్కడ ఏం చూద్దాం? when viewed with this point of view, the entire episode assumes ఏ డిఫరెంట్ కలర్ ఆల్ టుగెదర్. అంతా కరెక్ట్ గానే అనిపిస్తుంది. కానీ కొన్ని వర్డ్స్ మనం చూస్తే ఇక్కడ చూడండి, వెన్ వ్యూడ్ విత్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, విత్ దిస్ పాయింట్ అనేది తప్పు. ఎప్పుడు కూడా మనం ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ పాయింట్ ప్రకారం, ఈ పాయింట్ తో పాటు అని మనం ఎప్పుడు మామూలుగా తెలుగులో మాట్లాడినప్పుడు కూడా అలా అన్నాం. ఆ పాయింట్ వల్ల, ఆ పాయింట్ ద్వారా అనేది మనం యూజ్ చేస్తాం. సో విత్ ఆ పాయింట్ తో పాటు అని అన్నాం ఎందుకంటే మనం అది మొత్తం అనేది అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఆ పాయింట్ ప్రకారం ఇలా అయ్యి ఉండొచ్చు, ఎపిసోడ్ మొత్తం కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మన ఎర్రర్ ఫస్ట్ పార్ట్ లో ఎర్రర్ అనేది ఉంది. సో చూడండి, ఫ్రమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈజ్ యూజ్డ్ ఫర్ షోయింగ్ సంబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ద్వారా, వాళ్ళ ఆలోచన ప్రకారం ఇలా అయి ఉండొచ్చు. అప్పుడు మనం ఫ్రమ్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వేరే వాళ్ళ ఆలోచన గురించి మనం మాట్లాడేటప్పుడు ఫ్రమ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ద ప్రాజెక్ట్ వాజ్ ఏ డిజాస్టర్. ఇక్కడ మామూలుగా ఎకనామికల్ పాయింట్ చూడట్లేదు, పొలిటికల్ పాయింట్ చూడట్లేదు, ఫైనాన్షియల్ పాయింట్ అంటే
ఫైనాన్స్కి సంబంధించిన దాన్ని బట్టి దాని ప్రకారం అయితే ఆ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్యూర్. ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ద ప్రాజెక్ట్ వాజ్ ఏ డిజాస్టర్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ద పార్టీ వాజ్ ఏ కంప్లీట్ సక్సెస్. నా ఆలోచన ప్రకారం ఏంటి, పార్టీ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడ ఫ్రమ్ అనేది వస్తుంది. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ పాయింట్, ఫ్రమ్ ఏ పొలిటికల్ వ్యూ, ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్రమ్ అనేది వస్తుంది. నెక్స్ట్, on many occasions we did helped the poor people by way of giving them food to eat and clothes to put on. On many occasions we did help the poor people by way of giving them food to eat and clothes to put on. మేము చాలా సందర్భాల్లో మేము పూర్ పీపుల్కి హెల్ప్ చేసాము. ఎలా హెల్ప్ చేసామంటే బై వే ఆఫ్ గివింగ్ దెమ్ ఫుడ్ టు ఈట్ అండ్ క్లోజ్ టు పుట్ ఆన్. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆన్ మెనీ అకేషన్స్. ఓకే, వీ డిడ్ హెల్ప్ ద పూర్ పీపుల్. ద పూర్ అన్నా పర్లేదు, ద పూర్ పీపుల్ అన్నా పర్లేదు. సో బై వే ఆఫ్ గివింగ్ దెమ్ ఫుడ్ టు ఈట్ అండ్ క్లోజ్ టు పుట్ ఆన్, క్లోత్స్ వేసుకోవడానికి. సో ఇక్కడ చూస్తే వీ డిడ్ హెల్ప్డ్ అని ఉంది. సో ఆక్సిలరీ వర్బ్, డిడ్ అనేది ఆక్సిలరీ వర్బ్. సో దీని తర్వాత మనకి ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లోనే ఉంది. సో ఇక్కడ మనకి హెల్ప్డ్ అనేది రాదు. వి డిడ్ హెల్ప్ ద పూర్ పీపుల్ బై వే ఆఫ్ గివింగ్ దెమ్ ఫుడ్ టు ఈట్ అండ్ క్లోజ్ టు పుట్ ఆన్. సో ఇక్కడ హెల్ప్డ్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హీ డస్ లుక్ టయర్డ్. ఇక్కడ హీ డస్ లుక్ టయర్డ్ అంటే హీ డస్ లుక్ టయర్డ్ కాదు. డూ, డస్, డిడ్ వచ్చినప్పుడు ఇంక వేరే ఏ ఆక్సిలరీ వర్బ్ లేనప్పుడు మనం మామూలు వర్బ్నే, సింపుల్ వర్బ్ ఆర్ బేస్ ఫామ్ని యూజ్ చేయాలి. హెల్ప్ అనేది బేస్ ఫామ్. హెల్ప్డ్, హెల్ప్డ్. సో ఇక్కడ మన బేస్ ఫామ్ ఏంటి, హెల్ప్. సో డూ, డస్, డిడ్ వచ్చినప్పుడు ఇంక వేరే ఇంకేమి ఆక్సిలరీ వర్బ్ లేనప్పుడు మనకి బేస్ ఫామ్, మెయిన్ వర్బ్ అనేది బేస్ ఫామ్లోనే తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, హీ డిడ్ అట్లీస్ట్ రైట్ టు సే థ్యాంక్ యూ. హీ డిడ్ అట్లీస్ట్ రైట్, రోట్ టు సే థ్యాంక్ యూ కాదు, రైట్ టు సే థ్యాంక్ యూ. ఐ డూ వాంట్ టు బి షూర్. ఐ డూ వాంటెడ్ టు బి షూర్ కాదు, ఐ డూ వాంట్ టు బి షూర్. సో ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ అనేది బేస్ ఫామ్లో తీసుకోవాలి. నెక్స్ట్, unless it is accepted to both the parties, an arbitrator would be of no use to settle this dispute. ఇక్కడ చూడండి, unless it is accepted to both the parties అంటే రెండు పార్టీస్ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే an arbitrator అంటే ఎవరు అంటే ఇద్దరు గొడవ పడుతున్న వాళ్ళని మధ్యలో సెటిల్ చేయడానికి వచ్చే వాళ్ళని ఆర్బిట్రేటర్ అంటారు. సో యాన్ ఆర్బిట్రేటర్, ఎందుకంటే ఆర్బిట్రేటర్ ఫస్ట్ వర్డ్ ఏంటి మనకి ఇక్కడ ఓవెల్ ఉంది. సో యాన్ ఆర్బిట్రేటర్ వుడ్ బి ఆఫ్ నో యూస్ టు సెటిల్ దిస్ డిస్ప్యూట్. ఇక్కడ చూడండి, యాక్సెప్టెడ్ అంటే ఒప్పుకోవడం, యాక్సెప్టబుల్ అంటే వాళ్ళ అంగీకారాన్ని తెలపడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రిన్స్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ అంటే ఆ ప్రిన్స్ ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు ఆర్ ప్రిన్సెస్ అయితే చేసింది. సో నెక్స్ట్, ద ఆఫర్ వాజ్ యాక్సెప్టబుల్ టు ద ప్రిన్సెస్ అంటే ఆమెకి అంగీకారం అయ్యింది. ఓకే, అంత బాగానే ఉంది, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్టబుల్ టు అంటే ఆమె అంగీకరించే విధంగా ఆ ఆఫర్ అనేది ఉంది. ఫస్ట్ ఏంటి, ద ప్రిన్సెస్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ అంటే ఆ ఆఫర్ని ఆమె యాక్సెప్ట్ చేసేసింది. అండ్ ద ఆఫర్ వాజ్ యాక్సెప్టబుల్ టు ద ప్రిన్సెస్ అంటే ఆవిడ అంగీకారం తెలిపే విధంగా ఉంది. హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇది ఒప్పుకోవడం. ఇది యాక్సెప్టబుల్ అంటే, యాక్సెప్టబుల్ టు అంటే ఒప్పుకునే విధంగా ఉండడం. వాళ్ళు ఒప్పుకునే విధంగా ఉంటేనే ఈ ఆర్బిట్రేటర్ అనేది వాళ్ళిద్దరి మధ్య
సెటిల్మెంట్ అనేది చేయగలరు, లేదంటే చేయలేరు కదా. సో ఇక్కడ యాక్సెప్టెడ్ టు కాదు, యాక్సెప్టబుల్. సో ఈ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి, అన్లెస్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై బోత్ ద పార్టీస్ అన్నా ఉండాలి, లేదా యాక్సెప్టబుల్ టు అన్నా ఉండాలి. సో ఇక్కడ రెండు విధాలుగా అన్నమాట. ఈ టు అనేది మారిస్తే ఇక్కడ బై అనేది రావాలి, లేదు అంటే ఇక్కడ యాక్సెప్టెడ్ తీసేసి యాక్సెప్టబుల్ అని ఉంచితే అప్పుడు ఈ టు అనేది ఉంచవచ్చు. సో అన్లెస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు బోత్ ద పార్టీస్ అన్న అనొచ్చు, అన్లెస్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై బోత్ ద పార్టీస్ అన్న అనొచ్చు. సో అంగీకారం తెలపడం అన్న అవ్వచ్చు, అంగీకరించడం కూడా, అంటే వాళ్ళు అంగీకరించే విధంగా అన్న ఇతను మాట్లాడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ సిస్టమ్ అనేది మనకి నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సొసైటీ, అంటే ఎవరు అంగీకరించరు దాన్ని, ఎవరు ఎంకరేజ్ చేయరు. ఐ యాక్సెప్టెడ్ ద ఆఫర్, నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, నేను దాన్ని అంగీకరించాను. సో అదే అన్నమాట డిఫరెన్స్, యాక్సెప్టబుల్ టు అండ్ యాక్సెప్టెడ్ బై. సో మనకి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, 1. ఫస్ట్ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది. నెక్స్ట్, although the manager was keen on getting the work done through Sudhir yesterday, he tries to avoid it. Although the manager was keen on getting the work done through Sudhir yesterday, he tries to avoid it. ఆ మేనేజర్ సుధీర్ చేత ఆ వర్క్ చేయించడానికి చాలా ప్రయత్నించాడు. ఆన్ గెట్టింగ్ ద వర్క్ డన్ త్రూ సుధీర్ ఖచ్చితంగా సుధీర్తో చేయించాలని అనుకున్నాడు, కానీ సుధీర్ ఏం చేశాడు, దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు దీంట్లో ఎర్రర్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం మాట్లాడేది ఎస్టర్డే గురించి, అంటే నిన్న జరిగిపోయింది. ఏం చేశాడు మేనేజరు, ఆ పని చేయించాలని అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు, నిన్న అనుకున్నాడు. కానీ ఇక్కడ ట్రైస్ అని ఉంది. ట్రైస్ అంటే ఏంటి, మనకి ప్రెసెంట్ టెన్స్లో ఉన్నట్టు. సో ఇక్కడ మనకి ట్రైడ్, సో ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో మనకి ఈ ట్రైస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఇది కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే రావాలి. సో ఇక్కడ మనం ఏంటి, ప్రిన్సిపల్ క్లాస్ అనేది, ఇది మొత్తం ప్రిన్సిపల్ క్లాస్, ఇదంతా పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇది కూడా సబార్డినేట్ క్లాస్ అనేది మనకి పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ గేవ్ మీ ద బుక్ విచ్ ఐ వాంటెడ్. నాకు మా ఫాదర్ ఏ బుక్ నేను కావాలనుకున్నానో ఆ బుక్ ఇచ్చారు. నేను ఎప్పుడు, అది రెండు పాస్ట్ టెన్స్లోనే జరిగినాయి. సో రెండు పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి వర్బ్స్. ద టీచర్ టోల్డ్ అస్ దట్ హీ వుడ్ టేక్ అస్ ఫర్ ఏ పిక్నిక్ నెక్స్ట్ డే. The teacher told us he would take us for a picnic next day. నిన్న చెప్పారు రేపు తీసుకెళ్తానని, అంటే రెండు జరిగిపోయినాయి, పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. సో మనకి మెయిన్ క్లాస్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాస్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో దీంట్లో ఎర్రర్ ఏంటి, థర్డ్ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది. నెక్స్ట్, the various consequences of the decision taken by the finance minister was foreseen by the bureaucrats. So the various consequences, ఇక్కడ s ఉంది అంటే మనకి ప్లూరల్లో ఉంది. చూద్దాం, ప్లూరల్లో ఉంటే మనకి ఆబ్వియస్గా తెలుసు, మనకి మెయిన్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. సో మనకి దీనికి సంబంధించిన వర్బ్ ఎక్కడ ఉంది. సో ఇది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా, మనకి సబ్జెక్ట్ ఏమో ప్లూరల్లో ఉంది, ఇక్కడ వర్బ్ ఏమో సింగులర్లో ఉంది. సో ఇది ప్లూరల్లోకి మార్చాలి. ద వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై ద ఫినాన్స్ మినిస్టర్ వేర్ ఫోర్సీన్ బై ద బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ అంటే అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎర్రర్ థర్డ్ పార్ట్. ఫస్ట్ ప్లేస్లో ఏమొస్తుంది, so the various consequences of the decision taken by the finance minister were foreseen by the bureaucrats. ఇక్కడ చూడండి, the number of volunteers grows, అంటే వాలంటీర్స్ అనేది ప్లూరల్లో ఉంది. సో మనకి the number of volunteers అంటే ఇక్కడ ఈ గ్రూప్ అందరినీ కలిపి సింగులర్ సబ్జెక్ట్, సో సింగులర్ వర్బ్ అనేది ఉండాలి. సో గ్రోస్,
ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్రో అంటే ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్, సో మనకి వర్బ్ అనేది కూడా ప్లూరల్లోనే ఉండాలి. సో ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే వర్బ్ ప్లూరల్లో ఉండాలి, అది పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి, ప్రెసెంట్ టెన్స్లో ఉంటే ప్రెసెంట్ టెన్స్లో ఉండాలి. ఆ విధంగానే మనకి వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, I never considered him to be a person who would go back on his promise and then do not even apologize. I never considered him to be a person who would go back on his promise and then do not even apologize. నేను అతన్ని ఎలా అనుకుంటున్నానంటే తన ప్రామిస్ని వెనక్కి తీసుకుని మళ్ళీ క్షమాపణ చెప్పే మనిషిగా నేను అతన్ని కన్సిడర్ చేయట్లేదు. సో ఇక్కడ చూస్తే మనకి డూ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ప్రతి సెంటెన్స్ అనేది ప్రతి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటి, సెంటెన్సే కదా, ప్రతి సెంటెన్స్ అనేది దానికంటూ ఒక మీనింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ పర్సన్ హూ వుడ్ గో బ్యాక్ ఆన్ హిస్ ప్రామిస్ అంటే దానికి ఒక అర్థం ఉంది. దెన్ డు నాట్ ఈవెన్ అపాలజైజ్ అన్నదానికి ఒక అర్థం ఉంది. డు నాట్ ఈవెన్ అన్నదానికి మనకి అర్థం అనేది కొంచెం మిస్ అవుతుంది. సో ఇక్కడ డూ అనేది రాదు, డూ అనేది మనం పెట్టకూడదు. ఎందుకంటే ప్రతి సెంటెన్స్ అనేది ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వాలి, ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉండాలి. సో ఈ డూ అనేది రాకూడదు. ఐ నెవర్ కన్సిడర్డ్ హిమ్ టు బి ఏ పర్సన్ హూ వుడ్ గో బ్యాక్ ఆన్ హిస్ ప్రామిస్ అండ్ దెన్ నాట్ ఈవెన్ apologize. సో మనకి ఎర్రర్ థర్డ్ పార్ట్లో ఉంది. నెక్స్ట్, having finished at school, Raghu thought going to Bombay in search some job. సో ఇక్కడ నేను చదివేటప్పుడే కొంచెం ఆగిపోయాను, ఎందుకంటే సర్చ్ ఆఫ్ అనేది రావాలి. Having finished at school, Raghu thought going to Bombay in search of some job. Search of ఇంకంతే, ఎందుకంటే అది ఒక ఇడియం అనమాట. ఇన్ సర్చ్ ఆఫ్ అని అంటే ఏంటి, లుకింగ్ ఫర్. అతను బాంబేకి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ జాబ్. ఇక్కడ చదివేటప్పుడు మనకి ఎందుకు డౌట్ అనిపించింది అంటే మనం న్యూస్ పేపర్ చదివితే మనకి ఆ స్ట్రక్చర్ ఫామ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ లేదు అని అనేటప్పటికి మనం కొంచెం విచిత్రంగాను అనిపిస్తుంది కదా. సో అందుకని సర్చ్ ఆఫ్ అనేది ఒక ఇడియం అనమాట. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో ఇక్కడ సర్చ్ ఆఫ్ ఎర్రర్ థర్డ్ పార్ట్. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే వెంట్ టు కాలిఫోర్నియా ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్. వాళ్ళు కాలిఫోర్నియా వెళ్ళారు దేనికి, గోల్డ్ని వెతకడానికి, చూడడానికి ఆర్ సంపాదించడానికి. నెక్స్ట్, షీ వెంట్ ఇన్ టు ద కిచెన్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ డ్రింక్. ఆమె కిచెన్లోకి వెళ్ళింది ఎందుకు, ఇన్ సర్చ్ ఆఫ్ డ్రింక్ కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. సో ఇది మనం ఈజీగా ప్రాక్టీస్ మీద గుర్తుంటుంది, ఇన్ సర్చ్ ఆఫ్. సో ఇవి స్పాటింగ్ ఎర్రర్స్. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్.